ఆంధ్రాకి సంబంధించినటువంటి ఈయన పేరేంటి బండి సంజయ్ అవుతున్నాడు. అంటే ఒకటి బీజేపీలో ఉన్నట్టు ఉంటే అలాగే మీరు అన్నట్టు, కానీ ఇప్పుడు ఈయన ఉన్న పార్టీ కంప్లీట్ గా ఈయన చేస్తున్న పోరాటానికి క్వైట్ ఆపోజిట్ బికాస్ ఆఫ్ ఎందుకంటే అది లేదంటే ఓట్ బ్యాంక్ అది కాదు. అలాంటప్పుడు ఈయనకి ఇంకా వన్ మ్యాన్ ఆర్మీ పోరాటమేనా సపోర్ట్ వస్తుందా? ఈయనకి వాస్తవంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన వైసీపీ ఇంతకు ముందు జగన్ ని దూషించి ద్వేషించడం వల్ల వైసీపీ వాళ్ళ సపోర్ట్ లేదు, వ్యతిరేకించారు అతన్ని. సరే ఈయన పోరాటం కారణంగా వైసీపీ జగన్ ఓడడంలో కారణం అన్న ఉద్దేశంతో గత్యంతలేని పరిస్థితులు చివరిదాకా సాగదీసి చివరి నిమిషంలో ఆ సీట్ ఇచ్చారు. కాబట్టి సిట్టింగ్ సీట్ ఇచ్చామని త్యాగం చేసామని తెలుగుదేశం. అసలు నాకు ఎంపీ ఇవ్వాల్సింది పోయి ఎమ్మెల్యే చేశారని ఈయన ఫీలింగ్ నడిచిపోయింది. సరే అక్కడ గెలిచాక అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు ఈయన. అక్కడ పబ్లిక్ ని మోటివేట్ చేసి ఇదివరకు పోలీసులు అధికారుల ద్వారానో సీసీ కెమెరాలు పెట్టండి చెప్పాలి, ఈయన పబ్లిక్ తో మోటివేట్ చేసి వాళ్ళ చేతనే సీసీ కెమెరాలు పెట్టి కాలువగట్లు క్లియర్ చేయించాడు, ఆక్రమణలు తొలగించాడు, రోడ్లు వేపిస్తున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయించుకొస్తున్నాడు. వీటిట్లో ఎక్కడా తెలుగుదేశం వాళ్ళు కనబడట్లేదు. మొన్న కలెక్టర్ ఆఫీస్ కి స్థలం కూడా ఈయన ఇచ్చాడు కదా అక్కడ. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి ఇతను ఆనట్లా. ఎందుకంటే గతంలో ఇద్దరు ఒక అంతకుముందు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు వాళ్ళ వెనకాల తిరిగిన వాళ్ళు ఈయన వెనకాల రావడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, తక్కువ. టీడీపీ వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు. చేసుకోలేకపోతున్నారు.